గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అజారుద్దీన్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీరిద్దరి పేర్లను ఆమోదించి గవర్నర్ కి సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానం తీసుకుంది. గతంలో కోదండరాం, అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీం తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17 నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తానేకే కాంగ్రెస్ టికెట్ ఖాయమని భావించాడు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలనే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ హస్తం పార్టీ అభ్యర్థి ఎవరై అనేదే సస్పెన్స్ గా మారింది.